ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ వాణి పరస్పర ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్లు టెక్కలి సీఐ పైడయ్య తెలిపారు. ఇద్దరిపై బెయిలబుల్ కేసును నమోదు చేశామన్న టెక్కలి సీఐ పైడయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ప్రస్తుతం అయితే ఆమె దువ్వాడ వాణి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దువ్వాడ శ్రీను దువ్వాడ వాణి ఇద్దరి మీద కూడా ఇరువురు ఇచ్చినటువంటి కేసుల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. టెక్కల్ సిఐ పైడి గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఎఫ్ఐఆర్కి సంబంధించి ఏం కేసు నమోదు చేశారు, ఇద్దరి మీద ఏ సెక్షన్లు ఉన్నాయి? 9వ తేదీ నైటు మన ఎమ్మెల్సీ గారు శ్రీ దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇంటి దగ్గర జరిగినటువంటి పరిణామాలపై ఎమ్మెల్సీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళ వైఫ్ మన శ్రీమతి దువ్వాడ వాణి గారు, అలాగే వాళ్ళ పాప హైందవ్ గారు, అలాగే వాణి గారు అనుచరుల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ట్రెస్ పాస్, అంటే ఇంట్లో పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యారని, అలాగే డోర్ది పగలగొట్టారని చెప్పి డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందని, అలాగే మేడం గారు దువ్వాడ వాణి గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో అతని మీద హెరాస్మెంట్ కేసు, అలాగే ఇంట్లోకి వెళ్ళకుండా అడ్డగించారని చెప్పేసి వాళ్ళ బ్రదరు శ్రీకాంత్ మీద, అలాగే ఎమ్మెల్సీ గారి మీద కూడా కేసు కట్టడం జరిగింది. రెండు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, దర్యాప్తులో ఉన్నాయి. అంటే ఇవన్నీ 41 కింద నోటీస్ ఇచ్చి పంపించేసే కేసులు అసలు ఏంటివి, ఏం చెప్తున్నాయి సెక్షన్స్? అది బెయిలబుల్ అఫెన్సెస్ అండి. అది ఇన్వెస్టిగేషన్ చూస్తాం. ఇన్వెస్టిగేషన్ ఎలా అయితే ఫ్యాక్ట్స్ని బట్టి ఫర్దర్ మూమెంట్. సో దువ్వాడ శ్రీను అదేవిధంగా దువ్వాడ వాణి ఇద్దరు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ప్రస్తుతం అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని సిఐ పైడ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్తో రాజు బిగ్ టీవీ విశాఖపట్నం. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి భారీగా మహిళలు చేరుకుంటున్నారు. అయితే అక్కడ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటి? సంబంధించి ప్రస్తుతం అయితే మహిళలందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా వీళ్ళు తమకు న్యాయం చేయాలి అని చెప్పి వీళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటిది. ఎందుకు వచ్చారమ్మా అసలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి? ఎవరి కోసం వచ్చారు మీరు? నేను బాబు వాణి పాప ఇద్దరు కూడా చక్కగా కలిసి పిల్లలతో మంచిగా ఉండడమే మాకు కావాలి. ఆ పిల్లలకు ఒక తండ్రిగా ఆ తల్లిగా నిలబడి మంచిగా ఉండడమే మాకు కావాలి. అదే మేము కోరుకునేది. అంటే ఇప్పుడు ఇక్కడికి వాణి గారు ఇక్కడేమో ఆందోళన చేస్తుంది, మీరందరూ కలిసి ఇక్కడికి వచ్చారు అంటే సంఘీభావమా లేకపోతే ఏదైనా చెప్పడానికి వచ్చారా మీరు? మేము చెప్పడానికి ఏం రాలేదు. వాణి పాపను మాకు వాణి పాప ఎలాగొంది ఏటి శ్రీనిబాబు ఎలాగొన్నారని చూపుకే వచ్చాం, ఇంకేట్లేదు. అంటే మీరందరూ ఆ ఊరికి సంబంధించిన వాళ్ళనా? అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ వచ్చినటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి సంబంధించి వీళ్ళైతే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఆందోళన జరుగుతుందో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి సంబంధించి మనం ఒకసారి నేను ఇల్లుని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇంటి దగ్గరే ప్రస్తుతం అయితే పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు ఇక్కడికి దాదాపుగా 150 నుంచి 200 మంది దువ్వాడ వాణికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వస్తున్నారనే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఈ కనిపిస్తున్నటువంటి ఇంటికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వివాదం చెలరేగింది కూడా ఈ ఇంటికి సంబంధించి. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఇంట్లోనే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దువ్వాడ వాణి ఆమె కూతురు హైందవి ఇద్దరు కూడా ఈ ఇంటిలోనే ప్రస్తుతం అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఆస్తులకు సంబంధించి కూడా ఒక వివాదం అయితే నడుస్తుంది. ఆస్తులకు సంబంధించి ఆస్తులను ఈ దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా దువ్వాడ వాణి మధ్యలోకి మాదిరి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక పక్క నుంచి మాదిరి కూడా నేనే దాదాపుగా 2 కోట్ల రూపాయలు దువ్వాడ శ్రీనికి ఇచ్చానని ఆమె చెప్తోంది. అదేవిధంగా ఇది నా సొంత డబ్బులతో, ఇది నా కష్టార్జితం, ఇది నాకు పిత్రార్జితం నుంచి వచ్చింది కాదు, లేకపోతే నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు కాదు, నా సొంత ఆస్తితో నేను నిర్మాణం చేపట్టుకున్నాను, దీంట్లో దువ్వాడ వాణికి ఏ విధమైనటువంటి సంబంధం లేదని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3.5 రోజులుగా ప్రస్తుతం అయితే దువ్వాడ వాణి లోపలే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది గ్రామస్తులు అయితే దువ్వాడ వాణికి మద్దతుగా ఆమెకి సంఘీభావం తెలియడానికి అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏ ఒక్కరూ కూడా ఇంటి లోపలికి రావద్దు, మీరు నా కోసం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని వాళ్ళందరితో అయితే దువ్వాడ వాణి ప్రస్తుతం చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గ్రామస్తులందరూ కూడా ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నిన్న దువ్వాడ శ్రీనివాస్ తల్లి
లీలావతి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నా మనమరాలు ఐందవి చేసుకున్నటువంటి పెళ్లి విషయంలో కూడా నాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు అని చెప్పినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో దువ్వాడ శ్రీనివాస్ అల్లుడికి సంబంధించినటువంటి కులస్తులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకు మమ్మల్ని మీ ఫ్యామిలీ గొడవల్లో మమ్మల్ని ఎందుకు మధ్యలోకి తీసుకురావాలని ఈ వివాదం మొత్తం అంతా కూడా చెలరేగింది. ఎన్నికలకు ముందు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఇంటి నిర్మాణం అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడే వైసీపీ పార్టీ కార్యాలయం కూడా కొంతకాలం నడిపినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఈ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఓటమి చెందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ వాణి అదేవిధంగా కూతురు హైందవి ఈ ప్రస్తుతం అయితే దువ్వాడ వాణి వాళ్ళ తండ్రి మొత్తం అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఈ ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీడియా ఇప్పటి వరకు మాకు సహాయ సహకారాలు అందించినందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇది తేలే వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే అటు పోలీసుల నుంచి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేదు. ఇక్కడ ఇది నేషనల్ హైవే ఆనుకుని నిర్మాణం చేపడుతున్నటువంటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఈ ప్రాపర్టీ కూడా దాదాపుగా 10 కోట్లకు పైనే ఉంటుంది. దీంతో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎవరో తెలియనటువంటి థర్డ్ పర్సన్కి ఏ విధంగా చేస్తారు. ఓ పక్క నుంచి దీంట్లో నాకు సంబంధం ఉంది, నేను డబ్బులు ఇచ్చానని మాధురి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది మా ఆస్తి నా డబ్బులతోనే ఈ నిర్మాణం అయితే చేపడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ అని దువ్వాడ వాణి ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.